హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి సాయంకాల వేళలో ఇలాగూ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుడు క్షేమంగా సజీవ లెక్కల్లో మనం ఉంచాడు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. మీరందరూ కూడా సంతోషంగా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. పిల్లరా, మరి సాయంకాల వేళలో మరి తిరిగి ఇలాగూ మనం అందరం కలుసుకోవడానికి, ప్రభువును ఆనందించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. God is good all the time in spite of all the bad circumstances, but still God is good. Hallelujah. So thank you for watching this live program as we keep on hearing the word of God. I believe that God is going to bless us in a tremendous way. ఆమేన్. సో ఈ సమయంలో ప్రియులారా, మనం గత కొన్ని రోజులుగా ఆత్మీయమైన పోరాటం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇందాక కుమారుడు మరి సుధీర్ చదువు వినిపించాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిన్న ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి ప్రియులారా. నేను వచ్చిన ఈ వాక్యాన్ని మనం ధ్యానించాం. 5వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త. yes Lord. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గమనించండి ప్రియులారా, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మనుష్యులు మీ సత్క్రియల్ని చూడాలి ప్రియులారా. చూసి పరలోకమందున్న తండ్రిని వారు మహిమపరచునట్లు అంటాడు. ఆ పై వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 15వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. గమనించండి ప్రియులారా, మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని దేని దగ్గర పెడతారంట? దీపస్తంభం మీదనే పెట్టుదురు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మరి ఈ సమయంలో ఆ క్రింద మాట దీపస్తంభము అనే మాటాన్ని మనం ధ్యానించబోతూ ఉంటున్నాం ప్రియులారా. ఇందాక అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41, 42 మరొకసారి మనం ధ్యానిద్దాం ప్రియులారా. తిరిగి ఆ వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా దేవుని వాక్యాలన్నీ కూడా మీరు రాసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. చదవండి ప్రియులారా. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. కాబట్టి గమనించండి, మరి పేతురు గారు వాక్యం ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, వారు చేర్చబడ్డారు. ఎక్కడికి చేర్చబడ్డారు? దేవుని సన్నిధిలో ఈ చేర్చబడడం అనేటువంటి అంశాన్ని ఏంటిదో మనం చూద్దాం. చేర్చబడినటువంటి వీరు ఏం చేస్తూ ఉన్నారు? 42లో రాయబడి ఉంది ప్రియులారా. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. అంటే స్టెడ్ ఫాస్ట్ అనే మాట ఇంగ్లీష్ లో మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. దేర్ వాస్ నో బ్రేక్ అట్ ఆల్. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఒక విశ్వాసి ప్రభువును అంగీకరించిన తర్వాత తన ఆత్మీయమైన జీవితంలో బలంగా ఉండాలంటే ప్రియులారా ఎలాగూ సాధ్యమవుతా ఉంటుంది. తాను ఉండవలసినటువంటి స్థానం ఏంటిదో ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఈ సాయంకాల వేళలో గమనించండి ప్రియులారా. మార్కు సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చదవండి ప్రియులారా. మార్కు సువార్త 4:21. yes Lord. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. చూసారా ప్రియులారా, దీపము దీపస్తంభం మీదనే పెట్టడానికి అది తేబడతా ఉంటుంది తప్ప కొంచెము క్రిందైనను మంచము క్రిందైనను అది పెట్టబడదు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్తలో కూడా ఈ మాట రాయబడింది ప్రియులారా. దయచేసి లూకాసు సువార్త 8వ అధ్యాయము 16వ వచనం చదవండి ప్రియులారా. 16వ వచనం. ఎవడును దీపము ముట్టించి
పాత్రతో కప్పివేయడు, పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు గాని మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీద దాన్ని పెట్టును. దీపస్తంభం మీదనే దాన్ని పెట్టుదురు. గమనించండి, ఇక్కడ కూడా దీపాన్ని ఎక్కడ పెడతారంటే ప్రియులారా, దీపస్తంభం మీదనే పెట్టుదురు. లూకాసు సువార్త 11:33 కూడా మనం చూద్దాం ప్రియులారా. 11వ అధ్యాయం 33వ వచనం లూకాసు సువార్తలో ఏమనుందో మనం ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టుదురు. గమనించండి, చదివినటువంటి యొక్క సువార్తల్లో మత్తయి సువార్త 5:15లో, అలాగే లూకాసు మార్కు సువార్త 4:21లో ప్రియులారా, 8:16 లూకాసు సువార్త, 11:33 లూకాసు సువార్తలో మరి దీపాన్ని వెలిగించి మరి మంచము క్రింద, కొంచెము క్రింద, పాత్ర కింద, చాటు చోటు పెట్టరు కానీ ఎక్కడ పెడతారంట? దీపస్తంభం. ప్రతి వచనములు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, దీపస్తంభం మీదనే పెట్టబడును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దీపస్తంభం యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రియులారా? దయచేసి గమనించండి ప్రియులారా, ఈ దీపస్తంభం అనగా ఏంటిదో ఈ సాయంకాలం మనం నేర్చుకుందాం ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఒక రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా తాను ఉండాల్సిన స్థానం ఏంటంటే ప్రియులారా, దీపస్తంభం ప్రియులారా. దీపం ఎవరంటే మనం అందరము కూడా దీపాలము. దేవునికి స్తోత్రాలు. ఎలాంటి దీపాలంటే ప్రియులారా, మనం అందరం కూడా ఆరిపోయినటువంటి దీపాలు. ఒకప్పుడు చీకట్లో మనం ఉన్నాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం ఏమని సంబోధిస్తుందో మనం చూద్దాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. చాలు ప్రియులారా, గమనించండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని ఏం చేశాడంటే ఆయన పిలిచాడు ప్రియులారా. ఎవరు మనం అంటే మనం అందరం కూడా దీపాలం ప్రియులారా. ఎక్కడున్నాం? ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, మన అపరాధముల చేత మనం చచ్చినటువంటి వారముగా ఉన్నాం ప్రియులారా. ఆయన వెలుగై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం ఏమంటుందో మనం చూద్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో అందరం కూడా జాగ్రత్తగా నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించెను. దేవునికి స్తోత్రాలు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని కూడా ఏం చేస్తుందంట? వెలిగించింది ప్రియులారా. ఎవరు ఈ నిజమైన వెలుగు ప్రియులారా? దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 8:12 వచనం చదవండి ప్రియులారా. దేవుని సన్నిధిలో ఈ నిజమైన వెలుగు ఎవరు మనం చూద్దాం ప్రియులారా. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పాను ప్రియులారా. మరలా యేసు నేను లోకమునకు ఏమంటున్నాడు? ఆయన వెలుగును. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నిజమైన వెలుగు ఎవరంటే ప్రియులారా, యేసు ప్రభు ప్రియులారా. దీపాలు ఎవరు ప్రియులారా? మనం అందరము కూడా. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా దీపమై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ దీపం ప్రియులారా, దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన ద్వారా మనం వెలిగించబడ్డాం ప్రియులారా. ఈ వెలిగించబడినటువంటి దీపం ప్రియులారా మన జీవితంలో మనం ఆరిపోవడానికి వేర్లేదు ప్రియులారా. మనం ఉండాల్సిన స్థానములో మనం ఉండాలి ప్రియులారా. మన స్థానం ఏంటనగా దీపస్తంభము. దేవునికి స్తోత్రాలు. ఈ దీపస్తంభం అంటే ఏంటిదో మనం చూద్దాం ప్రియులారా. వాక్యం ద్వారానే మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము దయచేసి 19-20 వచనాలు కలిసి ఉంటున్నాయి, చదవండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19-20 వచనాలు. కాగా నేను చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7
దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘములు. గమనించండి ప్రియులారా, దీపస్తంభము అనగా 7 సంఘములు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. నక్షత్రం అంటే ఎవరు ప్రియులారా? సంఘాన్ని నడిపించేటువంటి కాపరి కావచ్చు, అక్కడ మరి సంఘ పెద్దలు కావచ్చు ప్రియులారా, నాయకులు కావచ్చు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఆయన 7 దీపస్తంభముల మధ్య ఏం చేస్తున్నాడంటే ఆయన సంచరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. దీపస్తంభమునగా దేవుని సంఘము. దేవునికి మహిమకరునిగాక. సహోదరి సహోదర, ఈ దీపస్తంభం మీద మనం ఉండాలి. దేవునికి మహిమకరునిగా. అందుకే పేతురు గారు ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు, రక్షింపబడినటువంటి వారు చేర్చబడ్డారు అనే మాట రాయబడింది ప్రియులారా. ఆ 41లో మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటనగా చివర్లో ఆ మాట ఉందా లేదా ప్రియులారా? వారు చేర్చబడిని. 3,000 మంది ఏమయ్యారంట? వారు చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రాలు. ఎక్కడికి వారు చేర్చబడ్డారు? ఇంగ్లీష్లో దేవర్ యాడెడ్ అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవర్ యాడెడ్ ఇన్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రాలు. జీవము కలిగినటువంటి దేవుని సంఘమును వారు చేర్చబడ్డారు ప్రియులారా. చేర్చబడినటువంటి వీరు దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, వారి కొన్ని ఆశీర్వాదాలు అక్కడ లభిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఈ 4టికి మనం దూరంగా ఉండడానికి వీల్లేదు ప్రియులారా. ఈ 4 ఎక్కడ మనకు దొరుకుతాయంటే ప్రియులారా, అది దీపస్తంభం మీదనే మనకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రాలు. ఏంటి ఆ 4 అంటే ప్రియులారా? గమనించండి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును 4 విషయాల్లో మనం ఎలా ఉన్నారంట? ఎడతెగకుండా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగుగాక. గమనించండి ప్రియులారా, ఈ 4 ఆశీర్వాదాలు దీపస్తంభం మీద ఒక విశ్వాసికి లభిస్తూ ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ 4 మనం అభివృద్ధి చెందుతూ ఉంటామో ఆధ్యాత్మికంగా ప్రియులారా మనం బలంగా సిద్ధమవుతూ ఉంటాం. ఆత్మీయంగా ప్రతి పరిస్థితులను ఎదుర్కోవడానికి వీలవుతూ ఉంటుంది ప్రియులారా. అందుకే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఈ రోజున మనం సహవాసానికి రావడానికి పరిస్థితులు అనుమతించట్లేదు ప్రియులారా. లాక్డౌన్లో మనం ఉంటున్నాము కనుక మరి మనకు అన్ని కూడా స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవుని మందిరం వెళ్ళకుండా మనం పోగొట్టుకున్నాం ప్రియులారా. ఎన్నిసార్లు మన స్వంత ప్రయోజనాల నిమిత్తమై ఉన్న ప్రభు దినాన్ని వాడుకున్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని సంఘమా, సహోదరి సహోదర, అందుకే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగపరచుకోవాలి ప్రియులారా. దాన్ని మనం వృధా చేసుకోవడానికి వెళ్ళలేదు ప్రియులారా. ఎందుకంటే మనము నష్టపోయిన తర్వాత, అందుకే సామెత ఉంది ప్రియులారా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రియులారా సమస్యలు వచ్చిన తర్వాత మనము ఆధ్యాత్మికంగా పరిగెత్తడానికి మనం ప్రయత్నం చేసినంత మాత్రాన సరిపోదు ప్రియులారా. అంతకు ముందు రోజుల్లో నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాను ప్రియులారా. భయంకరమైన కరువు రాబోతుంది ప్రియులారా. అది ఏంటంటే అన్నపానములు లేకపోవట వలన కలుగు క్షామము కాదంట ప్రియులారా, దేవుని వాక్యము దొరకనటువంటి క్షామం ప్రియులారా. కాబట్టి యవనస్తులు, కన్యలు అందరూ కూడా సొమ్మసిల్లిపోతారంట ప్రియులారా. ఈ అంత దూరం ప్రయాణం చేసినప్పుడు కూడా ఒక సమయం రాబోతూ ఉంటుంది, జీవము కలిగిన దేవుని వాక్యం మనకు దొరకదు ప్రియులారా. ఈ రోజు ఆన్లైన్ ద్వారా, టీవీల ద్వారా రకరకాలుగా ప్రియులారా దేవుని యొక్క సువార్త మనం వింటూ ఉన్నాం, దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం ప్రియులారా. ఎంతవరకు మనం దాన్ని మరి గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎంతవరకు దాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు ప్రియులారా, జీవము కలిగిన దేవుని వాక్యం వలన బ్రతుకుతాడు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా ఈ యొక్క మట్టి దేహం, మట్టి శరీరం ప్రియులారా ఇది మృతమైపోతుంది ఒక రోజున. కానీ ప్రభు మహిమగల శరీరముగా దీన్ని లేపబోతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఈ మట్టి శరీరాన్ని, మట్టి ఘటాల్లో దేవుని యొక్క ఐశ్వర్యము చేత, దేవుని యొక్క మహిమ చేత మనం నింపబడడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. దేవుని సంఘమా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీని విషయం మనం ఆలోచించట్లేదు ప్రియులారా. సహోదరి సహోదర, అందుకే చాలా మంది ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్నారు. సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు ఉన్నారు, కృంగిపోతూ ఉంటున్నారు ప్రియులారా. దేవుని సంఘమా, యవనస్తులారా, సహోదరి సహోదర, నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకంటే ఈ యొక్క దీపస్తంభం మీద మనకు దొరికే 4 ఆశీర్వాదాలు: సహవాసం, పరిశుద్ధుల సహవాసం. రెండవదిగా అపోస్తలుల బోధ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు దొరుకుతూ ఉంటుంది ప్రియులారా. మూడవదిగా రొట్టె విరుచుట, ప్రభు యొక్క రక్తమును శరీరములో పాలు పొందుట ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రాలు. అందుకే ప్రియులారా ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం
కాలం ప్రియులారా మరి పరిశుద్ధ దినము కనుక, ఆరాధన దినము కనుక ప్రియులారా మరలా మనం ప్రభు బలలో పాలు పొందడానికి ముందుకు మనం సాగుదాం ప్రియులారా. దానికి మనం దూరంగా ఉండడానికి వీల్లేదు ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రాలు. చాలా మంది సంవత్సరాలు నెలల తరబడి ప్రియులారా దానికి దూరంగా ఉంటారు ప్రియులారా. దానికి దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి నష్టాలు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే పౌలు కొరింథీ సంఘానికి తను రాస్తూ మీలో అనేకులు బలహీనులై ఉన్నారంటున్నాడు ప్రియులారా. కారణం ఏంటంటే ప్రియులారా అయోగ్యంగా ప్రభు యొక్క బలలో పాలు పొందడం చేత, పాలు పొందకపోవడం ప్రియులారా అయోగ్యంగా పాలు పొందడం వల్ల మనం బలహీనులమైపోతూ ఉంటున్నాం. అందుకే దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యంగా అందులో మనం పాలు పొందాలి. ఎంత తరచుగా పాలు పొందితే అంత మంచిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. ఈ రోజున మనం దానికి దూరంగా ఉండడానికి వీల్లేదు. లాక్డౌన్లో ఉన్నప్పటికీ కూడా ప్రియులారా ఇంకెన్ని రోజులు మనం లాక్డౌన్లో ఉంటాం మనకు తెలియదు. కానీ ప్రియులారా గమనించండి, కొంతమందికి ఏంటంటే అయ్యో దేవుని మందిరంలోనే దీన్ని తీసుకోవాలనేసి మనం అనుకోవచ్చు ప్రియులారా. అలా కాదు సహోదరి సహోదర. ప్రభు వల్ల ఈ యొక్క గమనించండి కమ్యూనియన్ అంటారు, రకరకాల పేర్లు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కొంతమంది సాక్రమెంట్ అంటారు ప్రియులారా, కొంతమంది హోలీ కమ్యూనియన్ అంటారు ప్రియులారా, కొంతమంది లార్డ్స్ సప్పర్ అంటారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి లార్డ్స్ టేబుల్ అంటారు ప్రియులారా. అయితే ఇది అన్ని కూడా చాలా ప్రాముఖ్యమైన దేవునికి స్తోత్రాలు. దేవుని సన్నిధిలో ప్రియులారా దానికి మనం దూరంగా ఉండడానికి వీల్లేదు ప్రియులారా. యేసు ప్రభు ఈ లార్డ్స్ టేబుల్ ప్రభు రాత్రి భోజనం అనగా ఆయన చివరిసారిగా తన శిష్యులతో పాటు కలిసి భోంచేసినటువంటి సందర్భం ప్రియులారా. కాబట్టి ఆ రోజున అది ఎక్కడ జరిగిందో మనం చూద్దాం ప్రియులారా. అందరం కూడా దయచేసి మత్తయి సువార్తలోనికి మనం వెళ్దాం. దయచేసి 26వ అధ్యాయము దేవునికి స్తోత్రాలు. అందరికీ కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చదవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. 17వ వచనం చదువుదాం ప్రియులారా. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగిరి. అందుకాయన ఫలాని మనుషుని పట్టణమందున్న ఫలానా మనిషి యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నా ఇంట నీ ఇంట పస్కాను ఆచరించదమని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను చేశారు ప్రియులారా. సిద్ధపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఫలాని ఇంట్లో దేవునికి స్తోత్రాలు. దేవుని మందిరములు కాదు సహోదరి సహోదర. యేసు ప్రభుల వారు ఆ యొక్క పస్కా భోజనమును ప్రియులారా శిష్యులకు ఎక్కడ సిద్ధపరచమని ఆజ్ఞాపించారంటే ఫలానా మనిషి దగ్గరికి వెళ్ళండి, తన ఇంట్లో మీరు ఏర్పాటు చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. ఆ ప్రకారం శిష్యులందరూ కూడా ప్రియులారా యేసయ్య కొరకు ప్రియులారా ఆ యొక్క పస్కాను వారు భోజనము ఏర్పాటు చేశారు ప్రియులారా. ఆ తర్వాత 20వ వచనం మనం చూసినట్లయితే సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. దేవునికి స్తోత్రాలు. 12 మంది శిష్యులతో కలిసి ఆయన భోజనానికి కూర్చున్నాడు ప్రియులారా. ఇదే చివరి భోజనం. ఆ తర్వాత ఆయన సెలవుకు అప్పగించబడబోతూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ సందర్భంలో ఆయన ఏమంటున్నాడు మనం చూద్దాం ప్రియులారా. దయచేసి 26వ వచనం చదవండి ప్రియులారా. వారు భోజనం చేయించి ఉండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచు ఉన్నానని నేను. దేవునికి స్తోత్రం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండలకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. యేసు ప్రభుల వారు చివరి భోజనం వారి శిష్యులతో పాటు కలిసి ఆయన భోజనం చేయించు ఉండగా ఇక్కడ దేవుని
వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి తీసుకొనుడి, ఇది నా శరీరం అని చెప్పెను. దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, సహోదరి సహోదర, ఇంట్లో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం గమనించండి ప్రియులారా. యేసయ్య స్వయంగా తన శిష్యులతో పాటు ఏర్పాటు చేసి ఉంటున్నాడు ప్రియులారా. ఈ రోజున మనం లాక్డౌన్ లో ఉంటున్నాము కనుక ఆన్లైన్ లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటున్నాం ప్రియులారా. దేవుని దాసుడిగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటుండగా ప్రియులారా, మీరు అన్ని కూడా ఆ యొక్క పస్కాను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. మీ గృహాల్లో దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి ప్రియులారా, మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రియులారా ఆ యొక్క ఐగుప్తు నుండి బయటికి విడుదలయ్యేటప్పుడు ప్రియులారా దేవుడు ముందుగా ఆజ్ఞాపించాడు మోషే ద్వారా ఏంటనగా ప్రతి ఒక్కరు పస్కా బలి పశువును వధించాలి. అందరూ కూడా తాము సిద్ధపడి కుటుంబ సమేతంగా ప్రతి గృహానికి ఒక గొర్రె పిల్లను ఏర్పాటు చేసుకుని దాన్ని వధించి దానికి రక్తాన్ని ఆ యొక్క మరి గడప కొమ్ముల మీద మీరు పోయాలని దేవుడు చెప్పాడు ప్రియులారా. గమనించండి ప్రియులారా, ఆ పస్కా బలి పశువు వధింపబడటం ద్వారా ఆ రక్తం పోయటం ద్వారా ప్రియులారా ఆ యొక్క గృహాలన్నీ కూడా రక్షింపబడ్డాయి. దేవునికి స్తోత్రాలు. ఎవరు మరణించలేదు ప్రియులారా. కానీ ఐగుప్తు దేశంలో ప్రతి జ్యేష్ఠుడు, అది జంతువులనేమి పశువులనేమి అన్నిట్లో కూడా ప్రియులారా మనుషులనేమి మరి హతమార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అప్పుడు గొప్ప విడుదల కలిగింది. దేవునికి స్తోత్రాలు. సహోదరి సహోదర, మనం అందరము కూడా మన గృహాల్లో ఈ యొక్క పస్కాను మనం ఏర్పాటు చేసుకుందాం. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఇది ప్రభు దినము. దేవునికి మహిమ కలుగును గాక. రేపటి రోజున ఈ కార్యక్రమాన్ని మనం జరిగించబోతూ ఉంటున్నాము కనుక ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వినయముతో ప్రియులారా భయభక్తులతో ఈ కార్యక్రమంలోనికి మనం ప్రవేశించాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలో మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచు ఉన్న నిబంధన రక్తం అని ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రియులారా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరిగించాలి. ఆదిమ సంఘము కూడా ప్రియులారా ఈ కార్యక్రమాన్ని వారు జరిగించారు. 3,000 మంది ప్రియులారా వారు బాప్తీసం తీసుకున్న తర్వాత చేర్చబడ్డారు. ఎక్కడ? దీపస్తంభం పైకి ప్రియులారా. ఈ దీపస్తంభం మీద దొరికే ఆశీర్వాదం 4 ఒకటి ఏంటంటే రొట్టె విరుచుట యందును. దేవునికి స్తోత్రాలు. కలిసి ప్రార్థన చేయడం 4వదిగా సంఘ ప్రార్థనలో వారు పాలు పొందారు ప్రియులారా. ఈ 4 దేవునికి స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా ప్రియులారా ఇంకా ఈ దీపస్తంభం మీద ఒక విశ్వాసికి దొరికేటువంటి ఆశీర్వాదం ఏంటో మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరం కూడా 4వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేవునికి స్తోత్రాలు. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలను రాసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. అందరూ శ్రద్ధగా మనం ఆలకిద్దాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కూడా దయచేసి 11, 12 వచనాలు చదువుదాం ప్రియులారా. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించిన. ఆయన నియమించాడంటే ప్రియులారా ఏం నియమించాడో మనం చూద్దాం ప్రియులారా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మములు జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్తికులుగా కొందరిని కాపరులుగా ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. దీపస్తంభం మీద మనకు దొరికేటువంటి ఆశీర్వాదం మరొకటి ఏంటంటే ప్రియులారా పరిచర్య ధర్మమును జరిగించే వారు మనకు దొరుకుతూ ఉంటున్నారు. The fivefold ministry is available on the lampstand in the church of God. Hallelujah. దేవుని సంఘమా సహోదరి సహోదర, ఈ 5 చాలా ప్రాముఖ్యమైన అవును ప్రియులారా. అపోస్తలులు, ప్రవక్తలు ప్రియులారా, తర్వాత ఉపదేశకులు, సువార్తికులు, తర్వాత
కాపురులనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ ఐదుగురు కూడా పరిచర్య ధర్మమును చేసి జరిగించేవారు. ఎందుకు దేవుడు ఇచ్చారు ప్రియులారా? ఇక్కడ మొదట్లో మరి 13వ వచనం ఒక మాట ఉంది. మొదట్లో ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధులు ఎవరంటే ప్రియులారా, యేసు ప్రభువును అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకున్న మనం అందరం కూడా పరిశుద్ధురాలు. ఈ పరిశుద్ధులు ఏం కావాలంటే సంపూర్ణతలోనికి నడిపించబడాలా. ఈ పరిచర్య ధర్మములు, the fivefold ministry, what they are doing, they are preparing the saints to the holiness, to the perfectness. దేవునికి స్తోత్రాలు. మనం అందరం పరిశుద్ధులమే కానీ సంపూర్ణులు కాదు ప్రియులారా. అందుకే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఈ ఐదుగురు ఏం చేస్తున్నారు? మనల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఆ దీపస్తంభం మీద మనకు దొరికే ఆశీర్వాదము, ఈ 5 పరిచర్య ధర్మాలు మనకు దొరుకుతూ ఉంటున్నాయి ప్రియులారా. చాలా మంది దీనికి మనం దూరంగా ఉంటున్నాం ప్రియులారా. దయచేసి గమనించండి ప్రియులారా. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నానే, ఇంకా ఎప్పుడు విడుదల కలుగుతుందనేసి మనం బాధపడుతూ ఉండవచ్చు ప్రియులారా. గతములో ఎన్నిసార్లు మనం దేవుని మందిరాన్ని ఎగ్గొట్టాం ప్రియులారా, సహవాసం ఎగ్గొట్టాం ప్రియులారా, ఎన్నిసార్లు పరిచర్య ధర్మాలకు దూరంగా ఉన్నాం ప్రియులారా. ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉంటుంది కనుక ప్రియులారా, లోకమంతా కూడా భయంకరమైన విపత్తులు మనం చూస్తూ ఉంటున్నాం. తెగులు భయంకరంగా ఏలుతా ఉంది. ఇది ఒక దేశానికి, ఒక ప్రాంతానికి మాత్రమే కాదు ప్రియులారా, ప్రపంచంలో ఇది మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి భయంకరమైన సంఘటన ప్రియులారా. గతంలో అంతకు ముందు కొన్ని ప్రాంతాలు, కొంత మరి భాగానికి మాత్రం మనం చూసాం ప్రియులారా. కానీ ఈ రోజున ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ లో ఉంటుంది ప్రియులారా. ఎంత పరితాపకరమైన విషయం ప్రియులారా. ఆలోచన మనం చేద్దాం. దేవుని సంఘమా, సహోదరి సహోదర, అందుకే మనం బలంగా మనం ఉండాలంటే మన స్థానం ఏంటంటే ప్రియులారా, దీపస్తంభము. ఈ 5 ధర్మాలు మనకు దొరుకుతూ ఉంటున్నాయి ప్రియులారా. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి వారు నడిపించడానికి. అంత మాత్రమే కాకుండా ఈ 5గురు కలిసి దేవుని సంఘాన్ని ప్రియులారా ఆయన రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి బాధ్యత దేవుడు వారి భుజాల మీద పెట్టాడు ప్రియులారా. That is the main purpose of God in giving the fivefold ministry, to prepare the church for the coming of the Lord Jesus Christ. Hallelujah. దేవుని సంఘమా, సహోదరి సహోదర, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు గనక మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధపడినటువంటి వారు ఎత్తబడతారు ప్రియులారా. వారే మరి ఎత్తబడతారు ప్రభుతో పాటు మధ్యాకాశం ఆయన కలుసుకొని ప్రియులారా. ఆ తర్వాత మనం దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళబోతూ ఉంటున్నాం. ఇది అంత అద్భుతమైన సంఘటన. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సహోదరి సహోదర, ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. అందులో ప్రభు యొక్క బల. దేవునికి స్తోత్రాలు. ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలు పొందుట. దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, ఒక మాట మనం చదువుదాం ప్రియులారా. చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు ప్రియులారా. దయచేసి ఇది ఎంత తరచుగా మనం తీసుకుంటే అంత మంచిది ప్రియులారా. అందుకే దయచేసి ఆ 43వ వచనం చదవండి ప్రియులారా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 43వ వచనం కూడా మనం చూద్దాం ప్రియులారా. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. చూసారా ప్రియులారా, ప్రతి వారికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. తర్వాత కింద మనం చూద్దాం ప్రియులారా, దేవుని సన్నిధిలో 46వ వచనం చదవండి ప్రియులారా. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. దేవాలయంలో వారు కూడుకుంటూ ఉన్నారు. కానీ ఇంటింట ఏం చేస్తున్నారు? రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ నొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, ఆదిమ సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందిన విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే వారు దీపస్తంభం మీద, దీపస్తంభం మీద వారు ఉన్నారు, సంఘములో ఉన్నారు ప్రియులారా. ఈ 4 వారు ఎడతెగ జరిగిస్తూ ఉంటుండగా అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మరి
వారు 46లో మనం చూసామేంటనగా ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింట వారు ఏం చేస్తున్నారు ప్రియులారా, రొట్టె మెరుస్తూ వారు ముందుకు సాగుతూ ఉన్నారు. అనుదినము ప్రభు రక్షణ పొందుకుంటున్న వారందరినీ కూడా వారు చేర్చుకుంటూ ఉన్నారు ప్రియులారా. ఎంతో సంతోషంగా సంఘం అభివృద్ధి చెందడం మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ రోజున సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రియులారా, మన గృహాలు దీవించబడాలి, మన గృహములో దేవుని మందస్సు ఉండాలి, మన గృహములో స్తుతి ఆరాధన ఉండాలి, మన గృహములో ప్రభు బల్ల కార్యక్రమం ఉండాలి ప్రియులారా. ప్రజలు చూసినప్పుడు వారు ఆశ్చర్యపోవాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా ఇదంతా కూడా క్రమంగా జరిగినప్పుడు దేవుని యొక్క నామం మహిమపరచబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా దేనికి మనం దూరంగా ఉండడానికి వెళ్ళలేదు ప్రియులారా. దయచేసి గమనించండి ప్రియులారా, లూకా సువార్త 24వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఒక్కసారి ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. అందరం కూడా లూకా సువార్త 24వ అధ్యాయము దేవుని సన్నిధిలో ప్రియులారా గమనించండి ప్రియులారా. 28 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది రొద్దు గుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. గమనించండి ప్రియులారా, ఎవరు లోపలికి వెళ్ళారు, ఎవరిని వారు బలవంతం చేశారు ప్రియులారా. దయచేసి 13వ వచనం మనం చూద్దాం ప్రియులారా. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషణ చేయుచుండగా వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. గమనించండి ప్రియులారా, అక్కడ ఒక మాట ఉంది, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు ఏమైనాయంట మూయబడెను ప్రియులారా. గమనించండి దేవుని సంఘమా, యేసు ప్రభు అందుకు ముందు రోజే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు కనుక ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారు ప్రియులారా, యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వారు నడుస్తూ వెళుతూ ఉంటున్నారు. జరిగినటువంటి సంఘటన గురించి వారు మాట్లాడుతూ వెళుతూ ఉన్నారు ప్రియులారా. అయితే యేసు వారి దగ్గరికి వచ్చి వారి సంభాషణ వింటూ ఉన్నారు, కానీ యేసును చూశాడు కానీ యేసును వారు గుర్తుపట్టలేకపోయారు. వారి కళ్ళు ఏమైనాయి ప్రియులారా, గ్రుడ్డిమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. వారితో కాస్త దూరం నడుస్తూ వెళ్ళాడు ప్రియులారా. అయితే వారు ఒక గ్రామానికి వచ్చి ఆగిపోయినప్పుడు ప్రియులారా యేసు ప్రభు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి, ఎందుకంటే చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక యేసు అని వారు గుర్తుపట్టలేదు ప్రియులారా. అయితే రాత్రి అయిపోతుంది, ప్రొద్దుగుంకుతా ఉంటుంది కనుక దయచేసి ఎక్కడికి వెళ్తావయ్యా, మాతో ఉండమని ఆయన ప్రతిమాలగా వారితో పాటు ఉన్నాడు ప్రియులారా. ఆ తర్వాత చదువుని ప్రియులారా ఏం జరిగిందో మనం చూద్దాం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏమైంది ప్రియులారా, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, ఈ యొక్క ప్రభు వల్ల కార్యక్రమాన్ని ప్రియులారా ఆయన రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు ప్రియులారా వారు గుర్తుపట్టాడు ఈయన యేసు అని. అంతలో ఆయన అదృశ్యమైపోయాడు ప్రియులారా. గమనించండి ప్రియులారా, ప్రభు వల్ల ఏం చేస్తుందంటే ప్రియులారా ఆయనను జ్ఞాపకము చేస్తూ ఉంటుంది. ఇట్ రిమైండ్స్ us about the Jesus Christ, about his crucifixion. దేవునికి స్తోత్రాలు. కాబట్టి గమనించండి ప్రియులారా, దేనికి మనం దూరంగా ఉండడానికి వెళ్ళలేదు ప్రియులారా. ఎంత తరచుగా అందులో మనం పాలు పొందుతూ ఉంటే అంత మంచిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. లేకుంటే మనం ఏమైపోతాం, ఆధ్యాత్మికంగా బలహీనులైపోతాం ప్రియులారా. దేవుని సంఘమ సహోదరి సహోదర, అందుకే అపోస్తలుడైన పౌలు ప్రియులారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో తనంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో మనం చూద్దాం ప్రియులారా. దయచేసి 23 నుంచి మనం చదువుదాం ప్రియులారా.
నేను మీకు అప్పగించిన దానిని నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన తాను రాత్రి అప్పగింపబడిన ఒక రాత్రి రొట్టెనెత్తుకొని ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన ఇది మీ కొరకైన నా నా శరీరము నన్ను జ్ఞాపకము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన నైనా కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై చేయడని చెప్పాను. 2 సార్లు కూడా రొట్టెనిచ్చి నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాను. ఆ తర్వాత పాత్రనిచ్చి ప్రియులారా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే మనం జ్ఞాపకము చేసుకోమో దానికి దూరంగా ఉంటామో ఆధ్యాత్మికంగా మనం ఏమైపోతాం ప్రియులారా? బలహీనులైపోతాం. సహోదరి సహోదర, అందుకే రక్షింపబడిన మనము ప్రియులారా, ప్రభువును అంగీకరించిన బిడ్డలని మనం ప్రియులారా, ప్రభు వచ్చే పర్యంతరము కూడా మనం ఈ కార్యక్రమంలో మనం కొనసాగాలి ప్రియులారా. ఎందుకంటే ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రాలు. అవునా? ఇట్ రిమైండ్స్ అబౌట్ జీసస్ ప్రియులారా ప్రతిసారి ప్రియులారా. కాబట్టి గమనించండి ప్రియులారా, దానికి దూరంగా ఉన్నప్పుడు ప్రియులారా భయము పోతా ఉంటుంది ప్రియులారా. విచ్చలవిడిగా మనం బ్రతుకుతూ ఉంటాం ప్రియులారా. అందుకే ఆదిమ సంఘం వారు సంఘములో చేర్చబడ్డారు. అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుటందు ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండటం వలన ఏం కలిగింది ప్రియులారా? భయము కలిగింది. ఆమేన్. వారికి ఏం కలిగిందంట? భయము కలిగింది ప్రియులారా. ఎడతెగక దేవునికి స్తోత్రాలు. ఇంటింట రొట్టె విరుస్తూ వచ్చారు ప్రియులారా. ఈ రోజున మనం దానికి దూరంగా ఉండడానికి వెళ్ళలేదు ప్రియులారా. ఎంతగా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే అంత పరిశుద్ధతలోనికి మనం వెళుతూ ఉంటాం ప్రియులారా. కాబట్టి దేవుని సంఘమా, సహోదరి సహోదర, ఆత్మీకంగా నువ్వు బలంగాను ఉండాలంటే ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఈ రోజు ఈ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దేవుడు త్వరగా దీన్ని తొలగించబోతూ ఉంటున్నాడు. అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాడు ప్రియులారా. అయితే గమనించండి సహోదరి సహోదర, మనం భయపడవద్దు ప్రియులారా. మన యొక్క హృదయాన్ని, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే కరోనాకి ఎలాంటి సంబంధం లేదు ప్రియులారా. కుల మత భేదము లేకుండా ప్రియులారా అందరిపైన అది దాడి చేస్తూ ఉంటుంది కనుక మనంతో జాగ్రత్తగా మనం ఉందాం ప్రియులారా. అవునా? మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉందాం ప్రియులారా. ప్రభుత్వం చెప్పినటువంటి మాటల్ని మనం పాటిద్దాం ప్రియులారా. మరి ఎంతో జాగ్రత్తగా మనం ఉంటూ ముందుకు మనం సాగుదాం ప్రియులారా. కాబట్టి రేపు పరిశుద్ధ దినము ఆదివారము ప్రియులారా, మరలా 11 గంటలకు మన ఆరాధన కార్యక్రమం ప్రారంభించబడబోతూ ఉంటుంది. చక్కని పాటలు మనం వినబోతూ ఉంటున్నాం. అందరం కలిసి ప్రభువును ఆరాధించబోతుంటున్నాం ప్రియులారా. ఒకరి ముఖాలు ఒకరు మనం చూసుకోకపోయినప్పటికీ కూడా ప్రియులారా మా ముఖాన్ని మీరు చూడబోతూ ఉంటున్నారు ప్రియులారా. దేవుని సన్నిధిలో మీరందరూ కలిసి లైవ్ ప్రోగ్రాంలు ప్రభువును మనం ఆరాధించబోతూ ఉంటున్నాం. ఆయన నామాన్ని గొప్ప చేయబోతుంటున్నాం ప్రియులారా. ప్రభు బలలు పాలు పొందబోతుంటున్నాం. కాబట్టి దయచేసి కొన్ని ద్రాక్ష పండ్లు ఉదయకాలం మనకు దొరుకుతూ ఉంటున్నాయి ప్రియులారా. మరి వెళ్ళి కొన్ని ద్రాక్షలే కావచ్చు, లేకుంటే నల్ల ద్రాక్షలే కావచ్చు, ఏమైనా పర్వాలేదు ప్రియులారా. వాటిని రసము సిద్ధపరచుకోండి. ఒక చిన్న అప్పము తయారు చేసుకురండి ప్రియులారా. గోధుమల పిండి ఉంటుంది కనుక దానితో మీరు దయచేసి సిద్ధపరచుకొని ప్రియులారా ముందుగానే 11 లోపుగానే 10:30 రెడీ చేసుకొని మీరు సిద్ధపడి కుటుంబ సమేతంగా మధ్యలో ఒక చిన్న పీఠ మరి టీపాయ్ మీద దాన్ని ఏర్పాటు చేసుకురండి ప్రియులారా. దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని విని ప్రియులారా ఈ యొక్క ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ప్రియులారా నేను విరిచినప్పుడు మీరు కూడా వెరవండి ప్రియులారా. ప్రార్థనలో పాలు పొందుదాం ప్రియులారా. మనం అందరం కలిసి అరటలో పాలు పొందుదాం. ఆ తర్వాత పాత్రలో మనం పాలు పొందుదాం ప్రియులారా. దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోబోతూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా దేవుని ఉద్దేశం ఏంటనగా మనం బలంగా ఉండాలి. మనం ఎత్తబడేటువంటి వారముగా మనం ఉండాలి ప్రియులారా. అపవాది చేత ఓడిపోయేటువంటి బిడ్డలుగా మనం ఉండడానికి వెళ్ళలేదు. కాబట్టి ప్రభు త్వరగా రాబోతూ ఉంటున్నాడు కనుక ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకునండి ప్రియులారా. ఇంకా అనేక విషయాలు ఉంటున్నాయి కానీ ఇప్పుడు సమయం మనకు అనుమతించట్లేదు కనుక రేపటి ఈ యొక్క ప్రభు వల్ల కార్యక్రమంలో మనం అందరం సిద్ధపడి మరి యోగ్యంగా ఈ కార్యక్రమంలోనికి మనం ముందుకు సాగుదాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం వినబోతుంటున్నాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ముందుకు వద్దాం ప్రియులారా. దేవుడు మన
మనందరితో మాట్లాడబోతుంటున్నాడు, మనల్ని బలపరచబోతూ ఉంటున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన విధానములో మన గృహాలను మనల్ని ఆయన దీవించబోతూ ఉంటున్నాడు గనక అట్టి కృప ప్రభు మనందరి కూడా అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం రండి. అందరూ కూడా మోకరించండి ప్రియులారా. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఎంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీరు నడిపించారు. మీ ప్రేమ, మీ కృప, వాత్సల్యత కొరకు మీకు వందనాలు. మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఇదిగో తండ్రి, సంఘములున్న ఆశీర్వాదాలు ఎంత ప్రాముఖ్యమైనవో మీరు మాకు బయలుపరిచారు. అందులో ప్రభా మరి మీ యొక్క రక్తము, శరీరము ప్రభు బలలో పాలు పొందుట ప్రభా. అవును తండ్రి, ఎప్పుడైతే ప్రభా మరి మీరు ఆ కార్యక్రమాన్ని జరిగించారో వారు మిమ్మల్ని గుర్తుపట్టగలిగారు. అవును ప్రభా, ఈ రోజున చాలామంది దానికి దూరంగా ఉండటం వలన ప్రభా మిమ్మల్ని మర్చిపోతూ ఉంటున్నారు, భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రభా ఇదిగో తండ్రి, దానికి దూరంగా ఉండడం ఏమాత్రం మంచిది కాదని మా జ్ఞాపకం చేశారు, మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. అందుకే చాలామంది బలహీనులైపోతున్నారయ్యా. ఇదిగో తండ్రి, మేము బలవంతులుగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి, బలపరిచి నడిపించండి ప్రభా. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. ప్రతి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. భార్య, భర్త, పిల్లలు ప్రభా ఇదిగో తండ్రి, వృద్ధులందరి పేర మీ హస్తం ఉంచండి అయ్యా. దేవుని ప్రభా, సాత్రుని ఘోరం కూడా వాడు దాడి చేయకూడదు అని పన్నాగలని కూడా లయపరుస్తూ ఉంటున్నాను. మీ కంచె ఉండదు గాక. ప్రతి డిస్కరేజ్మెంట్ తొలగించండి అయ్యా. మీ శక్తితో, మీ బలముతో నింపండి అయ్యా. మీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యముతో నింపండి, మీకు వందనాలు. మా దేశాన్ని, మా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశ నాయకులు ప్రభా, ప్రతి దేశాన్ని పరిపాలించిన నాయకులందరూ కూడా దర్శించండి, దీవించండి అయ్యా. మీరు రక్షించండి అయ్యా. ఇదిగో తండ్రి, అయోమయమైన ప్రపంచాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ యొక్క భయంకరమైనటువంటి తెగులు భారద్రోలమని ప్రార్థిస్తుంటున్నాను. మీ రక్తాన్ని ప్రోక్షించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ప్రార్థిస్తూ ఎంతవరకు మీరు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసము సదాకాలము తోడై ఉంటును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ టుమారో. కొన్ని మాటల ఆలకిత. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వాక్యం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మీరు మాత్రమే మీకు మాత్రమే ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయవచ్చు. మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్ మీ స్క్రీన్ పైన మీకు కనబడుతూ ఉంటుంది. మరి పాస్టర్ బియు డానియల్ KOKAG మినిస్ట్రీస్. సో మళ్ళా మీరు మీ యొక్క గృహాల్లో మరలా వాక్యం వినదలిచినట్లయితే యూట్యూబ్లో మీరు చూడవచ్చు. అలాగే రేపు మనము బల్ల ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఇంట్లోనే మనం సిద్ధపరచుకుందాం. పాస్టర్ గారు మనకి చెప్పినట్టుగా ఆనాడు పస్కా ఇప్పటికీ ఇశ్రాయేల్ పస్కా వారి గృహంలో వారు జరుపుకుంటూ ఉంటారు. మరి ఆ విధంగానే మనం కూడా పస్కా బలి పశువు అయిన మన క్రీస్తు ప్రభువుని గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క శరీరాన్ని మరి బల రూపకంగా, ఆయన యొక్క రక్తాన్ని ద్రాక్షారస రూపకంగా మన ఇళ్లలో సిద్ధపరచుకొని మనం పాలు పొందుదాం. మరి రేపు 11 గంటలకు మరలా తిరిగి కలుసుకుందాం. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మీ కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయవచ్చు, లేదంటే స్క్రీన్ మీద కనిపించే టెలిఫోన్ నంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు. మరలా మనం కలుసుకుందాం. దేవుడు అంతవరకు మనలందరినీ తన కృపతో కాపాడి భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.